165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మార్కెట్స్ చూస్తుంటే కొంచెం డౌన్ ఫాల్ అయినట్లుగా ఉంది. అంటే ఇంకోటి టారిఫ్, ఒకటి Yeah. జియో పొలిటికల్ ఇష్యూస్, వార్స్ ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. చూస్తుంటే అటు ఇటుగా నడుస్తుంది. సో లాస్ట్ వీక్ ఎక్కడ క్లోజ్ అయింది అండ్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి ఒకసారి చెప్తారా? ఎలా అండి, ఎందుకంటే లాస్ట్ వీక్ అందరూ కూడా 10 days ర్యాలీ అంతా కూడా నిన్న ఒక ఫ్రైడేతో అందరూ డిసప్పాయింట్ అయిపోయాం. సో మార్కెట్స్ నిన్న వచ్చి నిఫ్టీ 0.85% కరెక్షన్ అయింది, 22,870 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 600 పాయింట్స్ డౌన్ అయ్యి 55,150 దగ్గర క్లోజ్ అయింది. సో దీనికి మేజర్గా ఏంటంటే ట్రంప్ టారిఫ్ అనేది 50% అంతకుముందు చేశారు. అది ఆగస్టు 28 నుంచి ఇంప్లిమెంట్ అవుద్దన్నారు. అది ఇప్పుడు ఏమంటున్నారంటే, నిన్న న్యూస్ ఏంటంటే అది ఎక్స్టెన్షన్ అయితే అవుతుంది అనుకున్నాం కానీ అవ్వట్లేదు. వితిన్ 4 daysలో అది మళ్ళీ వస్తుంది అని చెప్పడం వల్ల చాలామంది ఏమయ్యారంటే ఆ టెన్షన్ మీద ఇండియన్ మార్కెట్స్ అన్నీ కూడా కరెక్షన్ అయినాయి. అయితే నిన్న ఫ్రైడే నైట్ జాక్సన్ హోల్లో అక్కడ యుఎస్ యుఎస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే, ఈ పైన యుఎస్ ప్రెసిడెంట్ ఈయన ఏమన్నారంటే పోవెల్ వాళ్ళు ఈ వడ్డీ రేట్లు కానీ ఇంట్రెస్ట్ రేట్లు, ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ అయినా ఇంట్రెస్ట్ రేట్లు అయితే తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి, అన్సర్టనిటీ అంతా కొంచెం క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనడంతో అందరికీ కూడా మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది. సో యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా దాదాపు 2% ర్యాలీ వచ్చాయి, 1% to 2% వచ్చాయి. సో నెక్స్ట్ వీక్ అయితే కొంచెం ఇండియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఒకసారి డీప్గా కనుక మనం చూస్తే యాక్చువల్గా 50% టారిఫ్ అనేది ఒక పెద్ద షాకే. బట్ ఇండియన్ ఫస్ట్ మార్కెట్స్ 25% ఇచ్చి తర్వాత పెనాల్టీ వేసి 50% వచ్చింది 25% మనకి. అన్నారు. సో అదేమవుతుందంటే ఈ మార్కెట్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇది ఆల్రెడీ డిస్కౌంట్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అది మామూలుగా అయితే విపరీతమైన కరెక్షన్ అవ్వాలి. ఇప్పుడు అలాంటిది సింపుల్గా ఒక 200 పాయింట్స్ 300 పాయింట్స్లో క్లోజ్ అయింది. సో మామూలుగా అయితే అది ఒక పెద్ద బిగ్ షాక్ కదా. అవును. సో మార్కెట్స్ విపరీతమైన కరెక్షన్ అవ్వాలి, అలాంటిది అవ్వకుండా ఆగిందంటే రీజన్ మేజర్గా ఏంటంటే డొమెస్టిక్లో పాజిటివ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే ఈ మేక్ ఇన్ ఇండియా, ఈవెన్ పిఎం కానీ ఎఫ్ఎం కానీ వాళ్ళెవరు కూడా భయపడకుండా వాళ్ళతో యుఎస్తో రాజీ ప్రయత్నాలు చేయకుండా వాళ్ళు నార్మల్గా కామ్గా ఉన్నారంటేనే వాళ్ళ అండర్లైన్ స్ట్రాటజీ ఇండియాలో ఉంది అనేది అర్థమవుతుంది. సో దానికి ఆయన మొన్న August 15th చెప్పింది ఏంటంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకురావటం, డిజిటలైజ్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, వీటి మీద ఇవన్నీ ఆల్రెడీ ఉన్నా మళ్ళీ ఇంకో ఫోకస్ మళ్ళీ చేస్తున్నారు. ఎక్కువ ఫోకస్ ఫోకస్ చేస్తున్నారు. చేస్తున్నారు అనమాట. సో వాటితో ఇండిజీనియస్గానే మనం అవ్వాలి, సెల్ఫ్ రిలయన్స్. అలాగే వేరే మార్కెట్స్ చూసుకోవాలి, ఓన్లీ యూఎస్ఏ కాకుండా అదర్ మార్కెట్స్ ఉన్నాయి కదా వాటిని చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇండియన్ టారిఫ్ బైరీ చేసుకుంటే రష్యా ఆయిల్ వాటి క్రూడ్ యొక్క ఆయిల్స్. క్రూడ్ డిస్కౌంట్ కంపేర్ చేస్తే, యుఎస్ ఎక్స్పోర్ట్స్ కంపేర్ చేస్తే మనకి రష్యా ఆయిల్ వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంది. కాబట్టి ఇండియాకి అండ్ మనకి తగ్గించి కూడా ఇస్తుంది. ఇస్తున్నారు కాబట్టి దీన్ని కాంప్రమైజ్ చేసి ఆ లాస్ కన్నా ఇది బెటర్ అని గవర్నమెంట్ ఫీల్ అయ్యి సో రష్యన్ ఆయిలే కంటిన్యూ చేస్తున్నారు అనమాట. దాంతో ఇక్కడ ఏముందంటే ఆ వైపు యుఎస్ వైపు నెగోషియేషన్ అవ్వట్లేదు. సో అది మనందరికీ కూడా మార్కెట్కి అర్థమైంది కాబట్టి మార్కెట్స్ కూడా హ్యూజ్ కరెక్షన్ అవ్వట్లా. సో ఎనీ పాయింట్ ఆఫ్ టైం అలాగే ఇప్పుడు జిఎస్టీ రేట్స్ తగ్గటం అనేది మిగతా అన్ని ఇప్పుడు 5% 18% వచ్చింది కాబట్టి చాలా కంపెనీస్కి పాజిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో అందుకని మార్కెట్స్ ఫాలో అవ్వాల్సినంత అవ్వలేదు, ఇంకా ఏమాత్రం పాజిటివ్ న్యూస్ ఉందో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకోవైపు రష్యా కూడా మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ దగ్గర కొనుక్కోకపోతే మా దగ్గర కొనుక్కోండి, మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పి రష్యా కూడా మాట్లాడారు. చేస్తుంది. సో ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా ఏమైందంటే ఇటు పీస్ టాక్స్ అయితే నడుస్తున్నాయి, యుఎస్ రష్యాతో కానీ. ఇంకోవైపు యూకే తోటి జీరో టారిఫ్ అది కూడా జరిగింది, డీల్ జరిగింది. కాబట్టి వీటన్నిటిని చూస్తే ఏంటంటే యుఎస్ థ్రెట్ పెద్ద ఎఫెక్ట్ అవ్వట్లేదు ఇండియన్ మార్కెట్స్కి. సో ఇండియన్ మార్కెట్స్ కావట్లేదు, కాకపోతే ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లర్స్ సెల్లింగ్ చేస్తున్నారు. సో ఆ పోర్షన్ మళ్ళీ కనుక వస్తే మళ్ళీ మార్కెట్స్ పుంజుకుంటాయి. సో ఏదైతే సెల్లింగ్ జరుగుతుందో అదంతా కూడా డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ కొనేస్తున్నారు. బట్ ఎఫ్ఐఎస్ బయింగ్ కూడా స్టార్ట్ అయిందంటే ఎనీ మంచి న్యూస్ రాగానే మళ్ళీ ఫేవరబుల్గా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు మార్కెట్స్ గురించి.
సో నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే నెక్స్ట్ వీక్ అయితే ఇదే ఫ్యాక్టర్స్ పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీలో ఇంకొకసారి డ్రాగ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు 1:1 బోనస్ ఇస్తుంది కాబట్టి అది కొంచెం ఫాలో అయింది. సో ఎప్పుడైతే బోనస్ రేపు 2-3 డేస్లో అయిపోద్ది కాబట్టి మళ్ళీ నార్మల్ స్టెబిలైజేషన్ వస్తుంది. అలాగే రేటు తగ్గటం వల్ల ఎక్కువ మంది ట్రేడింగ్ చేయడానికి ఆ కంపెనీలు ఎక్కువ ఉంటారు కాబట్టి మళ్ళీ మార్కెట్ పుంజుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందంటారా? ఇన్ఫ్లేషన్ పెద్దగా ఏమి లేదు ఇండియన్ మార్కెట్లో, అంత పాజిటివ్గానే ఉంది డొమెస్టిక్. అలాగే మాన్సూన్ చాలా బాగా వచ్చాయి. సో అలాగే ఈవెన్ మనకి కూడా వడ్డీ రేట్లు తగ్గాయి, ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మన ఇండియాలో చూసుకుంటే ఈవెన్ మనకి ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ కూడా BBB ఇచ్చింది. BBB మైనస్ నుంచి ఇప్పుడు పాజిటివ్ ఆఫ్టర్ 11 ఇయర్స్ తర్వాత రేటింగ్ మార్చింది. ఆఫ్టర్ 11 11 ఇయర్స్ తర్వాత. కాబట్టి ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ పాయింట్. ఇండియా అయితే ఇప్పుడు చాలా పాజిటివ్గా ఉంది. సో ఇలాంటి థ్రెట్స్ ఏవి కూడా ఇప్పుడు ఇండియాకి పనిచేయట్లేదు. కాబట్టి ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ పెద్ద టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ సూన్. సో అంటే బుల్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉందంటారా? బుల్లు విపరీతంగా రాకపోయినా ఇది 25,000 అబోవ్ అయితే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీకి 25,000 నుంచి 25,400 ఆ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ కమింగ్ 4 months చూసుకుంటే విపరీతమైన బుల్ రాకపోయినా సేఫ్టీగా ఉంటుంది, పాజిటివ్ సైడే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.